ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవనామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ శిలువ ధ్యానాల్లో 18వ రోజు కూడా మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఆదికాండము 1వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినం ఆయన. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణదని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నీ శిలువ ధ్యానాల్లో ఈ 18వ రోజు కూడా మమ్మల్ని నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటిగా మేము పాటలు పాడి ఉండగా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి ఎన్నిక లేని వాడిని తండ్రి ఎన్నికపరుచుకొని ఉన్నావు. నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మ మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిన తండ్రి మాట్లాడబడుతున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయం దయచేయమని, నీ ఆత్మచేత బలపరచమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు వరకు కూడా మనము దేవుడు చేసిన సృష్టిని ఈ 5 రోజులు పూర్తి చేసేసాడు. ఈ 5 రోజులు కూడా మరి వెలుగుని, భూమిని, అలాగే నక్షత్రాలని, అలాగే తండ్రి చేపలని, పక్షుల్ని, మొత్తము కూడా చెట్లని అన్నిటిని కూడా చేసేసాడు. చేసేసిన తర్వాత 5 రోజులు అయిపోయింది. ఇక 6వ రోజులకి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, అడవి జంతువులను సమస్తమును కూడా ఏం చేశాడు. ఇది 6వ రోజు సృష్టి ప్రారంభిస్తున్నాడు. ఈ 6వ రోజులో మొదటిసారిగా చేసిన పని ఏంటయ్యా అంటే ఏంటిదంట? అడవి జంతువులను, ఇప్పుడు ఈ భూమిలో ఏ అయితే జంతువులు ఉన్నాయో పురుగులతో సహా మొత్తము కూడా 6వ రోజున చేశాడు. చేసి ఇదే 6వ రోజున 26వ వచనం చూడమ్మా. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత 6వ రోజునే ఎవరిని చేశాడంట? నరుని కూడా చేశాడు. ఇక్కడ మనం చాలా గమనించాల్సిన విషయం. ఇప్పుడు 6వ రోజున మనిషి ముందు, నరుడు ముందు వచ్చాడా, లేకపోతే సమస్త జంతువుల ముందు వచ్చినాయా? జంతువులే ముందొచ్చినాయి. అదే రోజున ముందు జంతువుల మొత్తాన్ని కూడా చేశాడు. ఆ తర్వాత ఎవరిని చేశాడంట? నరుణ్ణి చేశాడు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెబుతున్నాడు ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయము 18వ వచనంలో. ఈ జ్ఞాని అయిన సొలొమోను చక్కని మాట మనకు చెబుతూ ఉన్నాడు. కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నరులు ఎలాంటి వాళ్ళు అంటమ్మా? మృగాలు అంటోళ్ళ నరులు ఏమ్మా? జ్ఞాని సొలొమోను చెబుతున్నాడు. ఈ జ్ఞాని సొలొమోను ఎలాంటి వాడంటే, దేవుడు నీకేం కావాలయ్యా అడిగితే చాలా మెచ్చుకున్నాడు. అసలు నాకు జ్ఞానమే కావాలన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని చూసి ఆ యవ్వన కాలంలో ఉన్న ఆ యవ్వన సీజన్లో ఉన్న
వ్యక్తి అన్నీ వదిలేసి దేవుడు జ్ఞానాన్ని అడిగాడు కదా, ఈడు కదా నా కుమారుడు, ఇతను కదా నా కుమారుడిని చాలా సంతోషించాడు ఆయన్ని. వేసి ఆయన అన్నాడు, ఎమ్మటే అనేసాడు. ఏమన్నాడంటే, నీకంటే ముందు జ్ఞానవంతుడు లేడు, నీ తర్వాత కూడా ఇక రాడు. హల్లెలూయా. మీకు అర్థమవుద్దా? అంత జ్ఞానం. ఆ జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, మనుషులట మృగములు లాంటి వారంట, తెలుసుకున్నట్లును దేవుడు విమర్శించినట్లును ఇలాగ జరుగుతున్నదని అనుకొంటిని. నరులకు సంభవించినదేదో అదే మృగములకు సంభవించును, వాటికి కలుగ గతి ఒకటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒకటే ప్రాణము. మృగముల కంటే నరులకి ఏమీ ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము. హల్లెలూయా. ఇక్కడ ఎంత క్లియర్గా చెబుతున్నాడంటే, ఈరోజు కూడా మన హిందూ ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేస్తే ఈ వాక్యాన్ని బట్టే వారు మాట్లాడేది. ఎందుకని మాట్లాడారంటే, ఈరోజు దేవుడు వాక్యం చెబుతూ ఉంది, ఈ మృగాలు జంతువులు అన్నీ కూడా 6వ రోజు తయారైనవి. ఆ తర్వాత నరుని కూడా దేవుడు 6వ రోజునే చేశాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే తేడా ఏంటంటే, భూమి ఏమో ఈ జంతువులు పుట్టించుగాక అంటే భూమి పుట్టించింది వాటిని. అయితే నరుడైతే ఏమో దేవుడు మట్టితో బొమ్మ చేశాడు. రెండు ఒకే రోజు చేశాడు, రెండు కూడా మట్టిలోంచే తీశాడు. అలాగే మృగాలు ఎలా చనిపోతున్నాయో మనుషులు కూడా అలాగే చచ్చిపోతున్నారు, అంటే నరులు కూడా అలాగే చచ్చిపోతున్నారు. అలాగే ఇద్దరికి ఒకటే గతి. ఒకవేళ ఈ మృగాలు చనిపోయినా ఎక్కడికి వెళ్తాయంట? మట్టికి వెళ్తున్నాయి. ఈ మనుషులు చనిపోయినా మట్టిగా. అది కానీ ఈ రెండింటికి తేడా లేదు. కాబట్టి ఈ లోకంలో మనం గనక మేలు చేసి బాగా మంచిగా నడుచుకుంటే నెక్స్ట్ జన్మలో ఎవరిలాగా పుడతాం? నెక్స్ట్ జన్మలో పుట్టమా భలే కూడా మంచి మంచి గొప్పవారు ఉన్నారే ఈ రోజుల్లో. ఎన్టీ రామారావు లాంటోడు, వైఎస్ రాజశేఖర్ లాంటోడు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద మేధావులు లాంటివారు, డాక్టర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వారిలాగా పుడతాం. అంటే కృష్ణుడిగా రాముడిగా అయితే పుట్టాం, ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు కాబట్టి. దేవుళ్ళుగా పుట్టాం. మనుషుల్లోనే ఎంత గొప్పవారై ఉంటారో, మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయో ఈ లోకంలో. ఈరోజు చరిత్రలు కనుక చూస్తే, వెనకాల చరిత్రలో రాజుల చరిత్రలు కానీ వాళ్ళు కనుక చూస్తే అలాంటి వారిగా పుడతాం. మంచి మంచి రాజులు ఉన్నారు. మన 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 గనక నిజంగా చదువుకుంటే 1వ తరగతి నుంచి కనుక బిగిన్ చేస్తే 6వ తరగతి కాడి నుంచి ఇక చరిత్రలు కనబడతాయి మనకి. ఈ భూమి చరిత్రలు కానీ, రాజుల చరిత్రలు కానీ, మరి మగధ సామ్రాజ్యం అనే ఆ సామ్రాజ్యం అని, ఈ సామ్రాజ్యం అనే ఆ రాజు అని, ఈ రాజని, వీరని ఎంతో గొప్పగా మనకి చరిత్రలు కనపడతాయి. మన భారతదేశ చరిత్ర చదువుతూ ఉంటే, పుస్తకాలు చదువుతూ ఉంటే వారిలో గొప్పవారెవరో వారిలాగా నష్టపడతాం. లేకపోతే కనుక మనం తప్పు చేసి పాపం చేసి మన ఇష్టానుసారం తిరిగి దేవుడికి విరుద్ధంగా సరితే ఎలా పడతామంట? కుక్కలాగను, పందిలాగను, అంటే జంతువులు. అంటే మనం ఏదైతే చీ చా అని వదిలేస్తా తరివేస్తాం, చూసావా? ఎన్నికలేని అన్నమాట ఈ రోజున. అలాగ పుడతామని రాశారు. దేనిని బట్టి? ఈ జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగిలో రాసిన వాక్యాన్ని బట్టి. ఎందుకంటే ఇద్దరికి ఎలాంటి తేడా లేదు. కానీ దేవుడు మన పరిస్థితి చూస్తే దేవుడు అంట మృగాలనేమో జంతువులనేమో భూమి పుట్టించడం కాక అన్నాడంట. కానీ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది,
నరునట్ట తన పోలికగా తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన చిత్తమంతా అదే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈ నరుడు రావడానికే, నరుడు అనగా ఆయనకు ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు ఆయనకి? ఆదాం అన్నాడు. ఆదాం అనగా ఆ అంటే ఆయన, దమ్ అంటే ఊపిరి. ఆదాం అంటే ఆయన ఊపిరి. ఆయన ఊపిరిని ఒక బొమ్మ చేసి, ఆ విగ్రహాన్ని చేసి, ఆ విగ్రహంలో తన ఊపిరిని పెట్టుకున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే, ఇప్పుడు ఆదాముని ఎవరంటారు? ఆదాముని ఎవరంటారు? చూడండి, లూకా సువార్తలో 3వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఈ ఆదాము ఎవరంటే ఒక మాట చెబుతూ ఉన్నాడు. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఈ భూమిని దేనికోసం తయారు చేసుకున్నాడు? తన కుమారుడి కోసం. ఇప్పుడు అనేకమైన కుమారుని చేద్దామని వచ్చినప్పుడే ఈయనకి ఏంటంట అంత శ్రమ పడిపోయింది. కొన్ని కోట్ల సంవత్సరాలు వేదన పడి ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. హల్లెలూయా. దేవుడికి ఎంత సంతోషంగా ఉంటుంది ఏమ్మా. మనకు ఒక మగ పిల్లవాడు పుడితే, వారసుడు వస్తే అసలు మనకు ఆనందం ఏంటి? ఎన్ని సంవత్సరాల కళ ఈరోజు నిజమైంది ఆయనకి. హల్లెలూయా. ఎంత సంతోషంగా ఉంటాడు దేవుడు, ఎంత ఆనందంగా ఉన్నాడు దేవుడు. నేను అనుకున్నది జరిగింది, ఇక నాకు దిగులే లేదు. హల్లెలూయా. ఏందంట? దిగులే లేదు. అంత ఆనందముతో ఉన్నాడు. ఉండి ఇప్పుడు మన చేసిన ఈ భూమిని ఒకవేళ సాతానుడు గనక మళ్ళీ స్తంభాల మీద పెట్టినా, ఇంకెక్కడ పెట్టినా, వాడు ఏం చేస్తాడంట? వాడు పాడు చేస్తమే, దాన్ని పాడు చేస్తమే ఆడు ఆలోచన. కాబట్టి ఆ ఆలోచనని దేవుడు తన జ్ఞానం ద్వారా, ఇప్పుడు ఎలా ఉంటే, ఒకవేళ సముద్రంలో ఇలాగే ఉంచాను అనుకో, సముద్రానికి తలుపులు కట్టాను, ఏం చేశాను, అన్నీ చేశాను, అగ్ని ఇచ్చాను. ఒకవేళ ఏట్లను కూడా వాడు తలుపులు పలగొడితే, లేదా ఈ సముద్రంలో మళ్ళీ ముంచేస్తే అది ఆయన ఏం చేశారంటే, ఈసారి చూడండి ఏబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. ఏబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. సూర్య మండలము పైని ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిసెను, శూన్యము పైని భూమిని వేలాడదీసెను. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడుందండి భూమిని అమ్మా? శూన్యములో వేలాడదీసెను. ఒకవేళ ఈడొచ్చి కనుక ఒక్క తన్ను తన్నాడు అనుకో భూమిని, ఏం చేస్తుంది? ఇలా ఇలా ఊగుద్ది కానీ పడిపోదు. నీకు అర్థమవుతుందా? ఇలా ఇలా తిరుగుద్ది కానీ ఊగుద్ది కానీ పడిపోదు. అందుకనే వీడు నాశనం చేయకుండా ఏం చేస్తున్నాడు? సూర్య మండలం మీద ఏంటంట ఉత్తర దిక్కున దాన్ని ఏలాడదీసాను. హల్లెలూయా. ఆ ఏలాడదీసే ఈ భూమిలో మనం ఉన్నప్పుడు, ఇప్పుడున్న భూమి అది. హల్లెలూయా. ఏంటంట? ఇప్పుడున్న భూమి అది. ఇప్పుడు మనం నివసిస్తున్నామే, ఇప్పుడు మనము మాట్లాడుతున్నామే, ఈ రోజున మనము లెక్కేసుకుంటూ వస్తున్నామే. కులాలు కానీ మతాలు కానీ అనేకమైన విషయాల్లో మనం ఉంటున్నామే. ఈ ఏలాడదీయబడిన భూమిలోనే ఉన్నాం ఇప్పుడు మనం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 1వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, ఈ 1వ అధ్యాయము లాస్ట్లో ఏముండదంటే 6 రోజులు పూర్తి అయిపోయినాయి, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అని ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నరుడు అనేవాడు ఎప్పుడు పుట్టాడంట? 6వ రోజు పుట్టాడు. మరి నారి అనే ఆమె ఎప్పుడు పుట్టింది? హల్లెలూయా. అంటే ఆయన నిద్రపోసాడు కదా, మొత్తి పెట్టాడు కదా, ఆపరేషన్ చేశాడు కదా. ఎప్పుడు? 8వ రోజు చేశాడా?
9వ రోజు చేశాడా? మరి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు కదా. హల్లెలూయా. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇప్పుడు అందుకనే 1వ అధ్యాయము నుంచి నెక్స్ట్ 2వ అధ్యాయంలో కదా. ఈ 2వ అధ్యాయంలో కూడా దేవుడు 6వ రోజు గురించే చెప్పాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈ 2వ అధ్యాయం ఉంది. ఈ 2వ అధ్యాయము మొదట్లోనేమో 7వ రోజు గురించి చెప్పాడు. ఇది 7వ రోజు తర్వాత ఏమో కాదు, 6వ రోజు గురించే 2వ అధ్యాయం కూడా రాయబడి ఉంది. 6వ రోజు ఎందుకు రాయబడి ఉందంటే 7వ వచనం కాడ కనపడుద్ది మనకి. 7వ వచనం 2వ అధ్యాయము ఆదికాండము 7వ వచనం కాడ నుంచి ఈ 6వ రోజు చేసిన పనిని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. విడి చేసి దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నియమించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా అమ్మా? ఏం చేశాడంట? ఇది ఎప్పుడు చేసింది? 7వ రోజు అయిపోయిన తర్వాత చేసిందా? కాదు. 1వ అధ్యాయంలో మనకు రాస్తున్నాడు. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో కూడా ఎలా చేయబడ్డాడు, ఈ 6వ రోజు చేసిన పనినే ఆయన చెబుతూ ఉన్నాడు. చేసి ఆయన చేసి 15వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి అప్పుడే ఆయన నరుని చేసి నాసికారంధ్రంలో జీవాయువు ఊది ఆయనకి ఆదాము అని పేరు పెట్టి ఆ ఆదాము అని పేరు పెట్టిన వ్యక్తిని ఆ భూలోకములోనే ఏదేను తోట చేశాడంట. హల్లెలూయా. ఏదేను తోట అంటే ఇప్పుడు తోట అనేది అప్పుడే ప్రారంభమైందా? మా చెట్లు అనేది అప్పుడే వచ్చినాయా? వచ్చినాయా అంటే ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు? హల్లెలూయా. ఆదాము నిర్మించే ముందు, అవ్వకు నిర్మించే ముందు, ఇవన్నీ ముందు కాదు. నేను అందుకనే మీకు ప్రతిదీ ఈరోజు క్రైస్తత్వం ఎందుకు నాశనం అయ్యిందంటే అది మీకు అర్థమవుతుందా? అది కావాలి మనకి. ఎప్పుడై స్టార్ట్ అయిందంట తోటలో అటు చెట్లు ఎప్పుడైతే ప్రారంభించబడింది? 3వ రోజునే అయింది. 3వ రోజునే తోట చెట్లు చేమలు అన్నీ ఉన్నాయి. కానీ మరి 3వ రోజునైతే 6వ రోజు వరకు అట్లా బాగు చేసిన వాళ్ళు లేడా? ఏమండి, బాగు చేసిన వాళ్ళు లేడా? మీరు ఆలోచించండి. చెట్లను చేమలను బాగు చేసేవాడు ఉన్నాడా లేడా? లేరు. అట్లందరికీ అయ్యి అట్ట ఉన్నాయా? ఏమండి, ఈ వచనంలో కదా 15వ వచనంలో ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనంలో చూడమ్మా ఒక మాట. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేని తోటను సేద్య పురుషులకును దాన్ని కాసుటకును. హల్లెలూయా. అంటే పనివాడిని అప్పుడు పెట్టాడు. అంటే మనిషి అప్పుడు వచ్చాడు కాబట్టి నరుడు అప్పుడు పెట్టాడు. అప్పుడు దాకా ఎట్టకుంటాయా? ఎవరు చేస్తున్నారు ఆ పని? అది ఇప్పుడు ఒక తోట ఉందంటే, ఒక ఉందంటే ఎవరిది? తండ్రి. ఆయనే వ్యవసాయం చూసుకుంటాడా? ఎప్పుడు వరకు? ఒక కాపలా పెట్టేంత వరకు కూడా ఆయనే చూసుకుంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు వరకు కూడా ఆయనే చూసుకున్నాడు, ఆయనే సేద్యపరుస్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ 6వ దినములో తన పోలిక తన స్వరూపంలో వచ్చాడో ఇక చాలయ్యా నేను చేసిన, మరి ఇక నుంచి నువ్వు దీన్ని చూసుకో. హల్లెలూయా. అంతే కదా. మనం కూడా ఏం చేస్తామండి, బాగా కష్టపడి అన్నీ అయిపోయిన తర్వాత అరే బాబు ఇటు రారా, నా ఓపిక అయిపోయింది అన్న. ఓపిక ఉంది కానీ నువ్వు వచ్చావు కాబట్టి, చేసే ఓపిక ఉంది కాబట్టి నువ్వు కూడా నేర్చుకో. పని చేయటం ఏం చేయాలంట? మనమే నేర్చుకుంటామా లేదా ఎవరైనా నేర్పిస్తారా? ఎట్టంటే నాకు అర్థం కాలే. మీరు మనమే నేర్చుకుంటామా? నేర్పించకుండా నేర్చుకుంటామా? అది నేను నేర్పిస్తే నేర్చుకుంటారా లేదా నేర్పిపోతే నేర్చుకుంటారా అనేది మనకు కావాలి. నేర్పించాలి. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. అక్కడ కుమారుడికి, అయ్యా ఇదిగో ఈ ఏదేని తోట మనం ఎక్కడ చూసాము? ఆల్రెడీ యెహెజ్కేలు గ్రంథంలో మనం ఫస్ట్లోనే చూసాము. ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. ఎక్కడుందంట? హిందువులైతే దేవలోకం అంటారు, సత్యలోకం అంటున్నారు. దాన్ని మనమేమంటున్నామంటే పరలోకం అంటున్నాం.
ఈ పరలోకములో ఏదైనా తోట ఉందని, ఈ భూమి అంటే ఈ శూన్యమండలం మీద ఏలాడదీసే భూమి రాకముందే, ఈ భూమి తయారు చేయకముందే, స్తంభాల మీద లేకుండా ఉన్నప్పుడే, అసలు భూమే లేనప్పుడు ఎక్కడుందంట ఆ ఏదైనా అనే తోట? పరలోకంలో ఉంది. హల్లెలూయా. పరలోకములో ఉన్నప్పుడు ఆ ఏదైనా తోటలో ఎవరున్నారంటే ఈ లూసిఫర్ అనే వాడు ఉన్నాడు. అదే పరలోకంలో ఉన్న ఆ ఏదైనా తోటని ఇక్కడ తీసుకొచ్చాడు, భూమి మీద తీసుకొచ్చాడు. ఇప్పుడు భూమి మీదకి తీసుకొచ్చి అదే ఏదైనా తోట పెట్టాడు. పెట్టినప్పుడు పరలోకంలో ఎవరున్నారో ఏది ఉందో అదే ఇక్కడ ఉంటుంది, కానీ ఏరేది ఉండదు. హల్లెలూయా. అవునా కదా? మీరు బాగా మనం ఆలోచన చేయాలి. చేసినప్పుడు పరలోకంలో ఏది ఉంది, ఎవరున్నారు, ఏది ఉన్నదో అదే ఏదైనా తోటని భూలోకంలో తీసుకొచ్చి పెట్టాడు. పెట్టినప్పుడు ఈ 15వ వచనంలో ఏమంటున్నాడంటే, చదువమ్మా. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరుచుటకును దాని కాసుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు తినకూడదు. నీవు వాటిని తినుదినుమున నిశ్చయముగా సత్యదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇక్కడ ప్రశ్నించే ఆదాము ఎలాంటి వాడంట? జ్ఞానం కలిగిన వాడు, దేవుని కుమారుడు. దేవుడు ఎంత జ్ఞానం ఉందో తన కుమారుడు కూడా అంతే జ్ఞానం ఉంటుంది. తండ్రికి ఎలా ఉందో అదే జ్ఞానం, ఎందుకంటే తన ఊపిరే, ఇది ఇంకోటి కాదు. అర్థమవుతుందా? ఇంకోటి కదా. అందుకే తండ్రి ఇది ఎలా ఉందో అదే ఉపదేశించినాం. అందుకనే ఆదాముకు ముందే చెప్పాడు, ఆ పరలోకంలో ఉన్న ఏదైనా తోటని ఇక్కడ తీసుకొచ్చాను రా, ఇదిగో ఇక్కడ ఇది ఉందో చూసావా. మీరు ఎప్పుడైనా అంటే తప్పుగా అనుకోవద్దు, పెదరాయుడు సినిమా చూసారా మీరు ఎప్పుడైనా? హల్లెలూయా. అప్పుడు నేను దేవుడిలో నమ్మలేదు కాబట్టి అప్పుడు ఉండదు, కాబట్టి అప్పుడు ఉంటారు కదా, చూశారు కదా. చూశారులో పాతకాలపు పద్ధతులు కనపడతాయి అందుట్లో. ఈరోజు జనరేషన్ మారిపోయింది కాబట్టి అలాంటి మనకు తెలియదు, అలాంటి కట్టుబాట్లు తెలియదు. ఆ రోజుల్లో కట్టుబాట్లు ఉండేవి. ఒక వ్యక్తి కనుక పెద్దవారుగా పెడితే, ఆ వ్యక్తి కనుక ఆజ్ఞయిస్తే దాన్ని దాటి ఎవరు ఒకవేళ వస్తే వాళ్ళు ఏం చేస్తారంట? అంతే. ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు, తన బామర్ది అనుకోండి, బామర్ది కదా, తప్పు చేశాడు. ఆయన ఒక కట్టుబాటు చెప్పాడు, అదిగో ఆ స్థలానికి గనక మీరు వెళ్ళకూడదు, ఇక వెళితే అతనికి వచ్చిన శిక్ష నీకు వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుందంట? దాన్ని కట్టుబాటుగా ఆ చుట్టుపక్కలకి వెళ్ళకూడదని ఏం చేస్తారంట? ఈతకిస్తారు. అదే విషయాన్ని ఆదాముకు చెప్పాడు దేవుడు. వాడు ఏంటంటే, ఇక్కడ బ్రాహ్మణ తర్జుమా చేశారు ఈ బైబిల్. కొద్ది తర్జుమాలు చాలా ప్రాబ్లంగా ఉంటాయి మనకి. మంచి చెడ్డ తెలివిని ఇచ్చు వృక్షఫలం అని రాశారు అక్కడ. మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షఫలం కాదు అది. ఆయన దేవుడు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, మంచిని చెడ్డగా చేసే తెలివి వాడిది, వాడు అందుకనే గెంటివేయబడ్డాడు, ఈ తోటలను చేశాడు, దాన్ని ఒక నిబంధనగా చేశాము, ఆ స్థలానికి కనుక వెళ్ళకూడదు. ఒకవేళ కనుక ఆ స్థలానికి వెళితే ఆ శిక్ష నీకు వస్తుంది. హల్లెలూయా. ఆ వ్యక్తితో మాట్లాడినను, ఆ వ్యక్తిని కనుక పలకరించినను, వాడికి కలిగిన శిక్ష మీకు వస్తుంది. అదే పెదరాయుడు తీర్పులు అంటే ఆ పూర్వకాలపు తీర్పులు అలా ఉంటాయి అన్నమాట. చెప్పేశాడు. అంతేగాని మంచి చెడ్డ తెలివినిచ్చి వృక్షఫలం కాదు ఇది, మంచిని చెడ్డగా చేసే తెలివి. అందుకనే ఆదామా, నా ఊపిరి, నా కుమారుడా, దేవుని కుమారుడు, దాని దగ్గరికి వెళ్ళబాక. ఒకవేళ కనుక నువ్వు వెళితే వాడికి కలిగిన శిక్ష నీకు కలుగుద్ది. హల్లెలూయా. అర్థమవుతుందా? వాడికి ఏ శిక్ష అంటే మరణ శిక్ష. వాడికి అగ్నిగుండం ఉంది, ఆ అగ్నిగుండంలో వాడిని పడేస్తాను, అదే అగ్నిగుండం నీకు వస్తుంది, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు.
అనేసి ఆ కింద చదువమ్మా అంటే నిజమా అని మనం ఆలోచిస్తానికి చూస్తే ఆజ్ఞాపించాను. మరియు దేవుడైన యెహోవా అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు తన యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు హల్లెలూయా. అప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ మంచి చెడ్డ తెలివి లేకపోతే అక్కడ రాసిన సబ్జెక్ట్ మనం చూస్తే, రాసిన రాతను బట్టి చూస్తే, అందుకనే బ్రాహ్మడు కంట వేదం రాదు. నేను చాలాసార్లు చెబుతా, తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చదవరు, వాళ్ళకి అవసరం లేదు. మరి వేదం ఎట్టబడుతుందంటే బ్రాహ్మడు మనకి ఏదైతే చెబుతాడో అదే వేదం, అంతే. వాడు ఏదైతే చెబుతాడో అదే వేదం. ఈ రోజున అందుకనే దేవుడు ఒక మాట చెబుతున్నాడు వాళ్ళకి. ఏమని చెబుతున్నాడంటే, అందుకని ఇప్పుడు ఏమన్నాడంటే, ఆయన మంచి చెడ్డల తెలివినిచ్చు అంట. మంచి చెడ్డ తెలివి లేకపోతే ఏమండి ప్రతి దానికి పేరు ఎట్లా పెడతాడు? ఈయన తెలివి లేనోడు పెడతాడా? జ్ఞానం లేనోడు పెడతాడా? వాడు పిచ్చోడు కదా. మరి పిచ్చోడులాగా ఉన్నాడా? దేవుడు అన్నాడంట, అసలు నా కుమారుడికి నేను ఇచ్చిన జ్ఞానం ఏంటి? నా ఊపిరి కదా, నా జీవం కదా, పోలిక కదా. వీడికి అసలు ఎట్లా ఉన్నాడు నా కుమారుడు చూద్దాం, పరీక్షిద్దామని దేవుడు వారందరిని తీసుకొచ్చి అట్లన్నింటిని తీసుకొచ్చి అట్లు ఆయన ముందు పెడితే ఆయన పేరు పెట్టాడంట. మరి ఆయన జ్ఞానం లేకపోవటం ఏంటి? మంచి తెలియపోవటం ఏంటి? చెడ్డ తెలియపోవటం ఏంటి? అసలు ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఇప్పుడు అదే జ్ఞానంలో, అజ్ఞానంలో ఉన్నాం మనం మనుషులు. ఈ రోజున అజ్ఞానం ఇక్కడేంటంటే స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది మన పరిస్థితి. ఈ భూలోకం అనేది, ఈ మనిషి జీవితం అనేది, ఈరోజు యేసుప్రభు ఏంటి, అల్లా ఏంటి, మరి రాముడు ఏంటి, కృష్ణుడు ఏంటి, ఎవరండి, అసలు మతాలేంటి, కులాలేంటి, అన్నీ కూడా ఇక స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచే ఇక స్టార్టు. మన జీవిత చరిత్ర ఏంటి, అసలు ఎందుకు పుట్టే, ఎందుకు చచ్చిపోతున్నాం అనే జీవిత చరిత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట. ఆదిలోనే వీళ్ళు ఏమని రాశారంటే మంచి చెడ్డ తెలివిలేదండి. మంచి చెడ్డ తెలివి లేనోటి ప్రపంచ భూజంతువులు మొత్తం తీసుకొస్తే పురుగుతో సహా, ఆకాశ పక్షులు సహా, ఈరోజు సింహం కానీ పులి కానీ ఏ పేరైతే మనం పిలుస్తున్నామో అవన్నీ కూడా ఆదామే పెట్టాడంట. హల్లెలూయా. పెట్టిన కొడుకును చూసి ఎంత మురిచిపోతాడైనా, ఎంత తెలివిగలవాడు, అవునా కదా? తెలివిగలవాడు ఆదాం, సామాన్య వ్యక్తి కాదు. ఆయన ఎవరు? దేవుడి కుమారుడు, దేవుడికి కలిగిన జ్ఞానం. ఆయన అంటారు, నరుని ఎలా చేశాడు? కొంచెము తక్కువనిగా చేశాడంతే. అంత జ్ఞానం కలిగిన వారు మనం, ఆయన కుమారులు. మనం మామూలు సామాన్యులం కాదు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతాం, ఒక బ్రతికించడం చేత కదనే కానీ ఇక్కడ మేము మొత్తం కూడా అంత జ్ఞానాన్ని దేవుడు అదానికి ఇచ్చి కింద రాయమ్మా. అప్పుడు ఆదాము ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, ఆయన నిద్రించినప్పుడు ఆయన పక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా పక్కటెముకను స్త్రీగా నియమించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరు నుంచి తీయబడిన గనక నారి అనబడును. హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా, ఎందుకు మీకు ఇంత వాక్యాన్ని చదివించానంటే, మన గ్రంథాల్లో, మనదంటే మనం హిందువులము, హిందూ గ్రంథాలమై, హిందూ దేశం మనదే, హిందూ గ్రంథాలు మనం చదవం.
ఈ హిందూ గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే రాయబడిందో ఆ గ్రంథంలో కూడా అదే రాయబడింది. ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథంలో భూమి సముద్రంలో పడిందన్నారు, హిరణ్యాక్షుడు అనేవాడు భూమిని పడేసాడని రాశారు. భూమి స్తంభాల మీద ఉందని రాశాడు కదలకుండా పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళు ఏం రాశారంటే ఆదిశేషు అనేవాడు తల మీద 7 శిరస్సుల మీద మోసాడని రాశారు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, ఆ భూమిని తీసి నేను ఏం చేశానంటే జీవరాశులన్నీ చేశాను, తీసుకెళ్ళి సూర్యమండలం మీద ఏలాట తీశాను అన్నాడు. వారేమన్నారంటే వరాహవతారముతో ఆ భూమిని సముద్రం నుంచి పైకి తీసుకొచ్చారు అన్నాడు. అంతే కదా. ఆయనకి 10 అవతారాలు ఉన్నాయి దేవుడు అనే ఆయనకి. మొదటిది మత్స్య అవతారం, రెండోదేమో కుర్మ అవతారం, మూడోదేమో వరాహ అవతారం, నాలుగోదేమో నరసింహ అవతారం, ఐదోదేమో ఓమన అంటే పొట్టివాడు అనమాట. 3 అడుగులు వేసుకుంటానికి వస్తాడు. ఇది 3వ అవతారం ఆయనది. ఏ అవతారం అంట? 3వ అవతారం. మరి గ్రంథాన్ని మనం చదవాలి కదా. మనం ఎన్ని చదవకుండా ఏంటంటే నాది గొప్పరా, నాది గొప్పరా, నీది గొప్పరా అంటే గొప్ప ఎక్కడా లేదు. ప్రతిదీ కూడా మనకు తెలుసు. అంటే సూచనలు ఉన్నాయా లేవా? ఆ గ్రంథంలో ఎలా రాశారు, ఈ గ్రంథంలో ఎలా రాశారు అంటే ఏదో ఒక దాని మీద ఆధారపడిందని వాళ్ళు రాస్తున్నారు, మనం రాస్తున్నాం. సముద్రం ఉందని వాళ్ళు రాస్తున్నారు, మనం రాస్తున్నాం. సముద్రంలో తీసామని వాళ్ళు రాస్తున్నారు, మనం రాస్తున్నాం. వాళ్ళు మనం అంటున్నావు కానీ మనం అని మాత్రం అంటలేదు. ఏంటంట వాళ్ళు మనం అంటే వేరు వేరు అంటున్నావు కానీ అసలు ఏది సత్యం? ఇక్కడ వేసేసారంటే నరుల్లో తీసాడంట, నారి అన్నాడంట. ఏమన్నాడమ్మా? మీరు చాలా జాగ్రత్తగా ప్రశ్నించడం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? అంతకుముందు ఆదాము ఎలా ఉన్నాడు, ఇప్పుడు నారిని తీగ ముందు ఎలా ఉన్నాడు అమ్మా? ఒంటరిగా ఎలా ఉన్నాడు? ఆయనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? అబ్బో ఊపిరే. అది దేవుడు జ్ఞానం చనక. ఇదేమో మగోడు, ఇదేమో ఆడది. అర్ధనారేశ్వరుడు. హల్లెలూయా. ఎవరో అర్థమవుతుందా? అర్ధనారేశ్వరుడు అంటే ఆదామును మధ్యకి చీలిస్తే ఆదాములో నుంచి ఎవరు వచ్చారట? నరులో నుంచి ఎవరు వచ్చిందట? నారి. హల్లెలూయా. అర్థమవుతుందా? నరులో నుంచి వచ్చిందే నారి, అవగాహన వచ్చింది. అందుకని అక్కడ చక్కగా రాశాడు మనకు పదం. ఆదాములో నుంచి అంటే ఆదాం అంటే నరుడు, నరుల్లో నుంచి తీయబడింది. ఆదామును తీసి పక్కన పెట్టాడు, అవ్వను తీసి పక్కన పెట్టాడు, నరుడు అని పిలిచాడు. ఆయన ఏమన్నాడంట? నరుడుగా ఉన్నప్పుడు ఆయన ఏమయ్యాడంట? అర్ధనారీశ్వరుడుగా ఉన్నాడు. సగం ఆడవారు, సగం మగవారు. ఎప్పుడైతే ఆపరేషన్ చేసి ఇదిగా చేసాడో వాడికి తెలియదు. అందుకని చేల్సరా వాడు అప్పుడు కూడా అక్కడే ఉంటారు. అర్ధనారీశ్వరుడుగానే ఉన్నాడు. వాడు తీస్తే జీవం పోతం తెలియదు వాడు. కానీ ఇది సీల్సి తెస్తే ఆ సీల్సినోడు ఎలా ఉంటారంట? ఆడుదానిగాను 5 అధ్యాయం ఉంటుంది మనకి ఇవన్నీ. ఎందుకంటే మన సమయం అయిపోయింది కానీ చూతున్నా. ఎందుకంటే జ్ఞానం కావాలి. అయితే ఇప్పుడు నారి కానీ నరుడు కానీ ఎప్పుడు పడ్డారంటే, ఎప్పుడు తీసారంటే 6వ రోజే. అవ్వ కూడా అంటే నారి కూడా ఏ రోజు వచ్చిందంట? నిజమేనా? దానికి ఉదాహరణ ఎక్కడ కనపడుతుందంటే 1వ అధ్యాయం 26వ వచనం. చదువమ్మా ఒకసారి, చదివేసి ముగిచ్చేద్దాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడి స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను,
ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను జీవిని ఏలుడని వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, మీకు ఆహారమగును. జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమయ్యను. దేవుడు యావత్తును చూసినప్పుడు అది మంచిదని ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా. హల్లెలూయా. ఇప్పుడు జరిగారంటే ఇద్దరు ఉన్నారా? ఆరో దినాన్ని ఉన్నారా? నారి ఉందా? నరుడు ఉన్నాడా? ఆరో రోజునే చేశాడు. జాగ్రత్త. అంటే మనకు 2వ అధ్యాయంలోకి వెళ్ళడానికి ఎప్పుడో చేశాడు అనుకున్నాడు. అంటే ఆ దేవుడి దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాల్లో ఒకటి చేసుకుంటూ వచ్చాడు. చేసి ఒక మాట చెప్పాడంట, ఇక మీరేమో ప్రతి చెట్టు కాయలు ఫలాలు మీకు ఆహారం అవుతాయా, అందుకని చేపలు, జంతువులు, గొడ్డు మాసం, ఆ మాసం, ఈ మాసం మీకు అని చెప్పాలా. ఫస్ట్ ఆదాము ఉన్నప్పుడు ఏంటంట, మనిషి తినాల్సింది దేవుడు చేసింది ఏంటంట, పళ్ళు పలహారాలే తినేవారు. అయ్యే మీకు ఆహారం అవుద్దని ఆజ్ఞ ఇచ్చేశాడు. ఈ జంతువులన్నిటికీ, పక్షులన్నిటికీ కూడా ఏమనిచ్చంటే పచ్చని చెట్లు అంటే ఆకులు మీకు ఆహారం అవుతాయి, పళ్ళు వీళ్ళకి ఆహారం అవుద్ది. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఆ రోజు దినం అయింది. ఆ రోజు దినము దేవుడు వారిని ఇచ్చి ఆజ్ఞ ఇచ్చి ఫలించి అభివృద్ధి పొందన్నాడు. ఇది దేవుడి సృష్టి 6 రోజులు అయిపోయింది. హల్లెలూయా. ఈ భూమి ఇప్పుడు ఎక్కడుందంట? శూన్యంలో ఏలాడుతుంది. ఆ భూమిలో ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.